వసంత, ఏంటి? ఇందాకటి నుంచి కళ్ళు తిరుగుతున్నాయే, ఒళ్ళు తేలిపోతున్నట్టుగా అనిపిస్తుంది. కాస్త కాఫీ పెట్టిస్తావా? కాసేపు ఉండండి. అబ్బబ్బా, తలంతా పట్టేసింది. ఎప్పుడూ లేనిది ఇలా ఎందుకు జరిగింది? ఏం అర్థం కావట్లేదు. మంచినీళ్ళన్నా తాగుదాం. ఏమైందయ్యా? ఏమైందయ్యా? ఏమైంది? మంచినీళ్ళు తాగుదామంటే కుటక పడట్లేదే. ఏంటి విచిత్రంగా మాట్లాడుతున్నావు? అమ్మవారి ప్రసాదం తినకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. మరీ ఎక్కువ చేకు. నీకు అర్థం కాదే, నీకెప్పటికీ బుద్ధి రాదు. అయితే నాకు అలాగే జరగాలి కదా, నేను తాగి చూపిస్తాను. ఇప్పుడేమంటావు? నువ్వన్నది నిజమేనయ్యా. మీ అమ్మలాగా నేను పంతానికి పోను. నేను వెళ్ళి ప్రసాదం తింటాను. నిన్న స్కూల్లో ఏదో జరిగిందంట. బంగారాలు, అవని తెచ్చిన ప్రసాదం కంటే అద్భుతమైన రుచికరమైన స్వీట్స్ తీసుకొచ్చాను. ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. ప్రసాదం పట్టుకొనొచ్చి అందరినీ కలుపుకుందామని అనుకుంది. ఏంటాడు కలుపుకునేది? పులిహోరనా? తినండి. ఏమైంది మనకి? ఎందుకు ఈ స్వీట్ నోట్లోకి వెళ్ళడం లేదు? ఈ స్వీట్ లో ఏదైనా లోపం ఉందా? లోపం మన ఆలోచనలో ఉన్నట్టుంది. ఏమంటున్నావు? ప్రసాదం గురించి మనం హేళనగా మాట్లాడుకున్నాం కదా, అందుకే అమ్మవారు ఇలా చేసినట్టు అనిపిస్తోంది. ఇలా అయితే మనం బిర్యానీ కూడా తినలేమా? మంచి నీళ్ళు కూడా తాగలేం. అమ్మయ్యా, నా తప్పు నేను సరిదిద్దుకున్నాను. మిగిలిన వాళ్ళందరూ నాలాగే పశ్చాత్తాపం చెంది వస్తారో లేదో చూడాలి. ఇందాక అవని వచ్చినప్పుడు నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించమ్మా. నా పెళ్ళాం వచ్చిందంటే ఇక ఒకరి తర్వాత ఒకరు క్యూ కడతారు. రండి రండి. ఈ ప్రసాదం విషయంలో అందరూ అమ్మంగా మాట్లాడారు. మమ్మల్ని మన్నించు. అందరం చెప్పలు కొట్టుకుంటున్నాం.
వచ్చి తిన్నట్టున్నారు కృష్ణ. ఇంకెవరు? నా కకృతి బావ ఏంటాడు. మనం వెళ్దాం పదండి. మీకు ఏదో ఎఫెక్ట్ తగిలినట్టుంది, అందుకే వచ్చి తిన్నారు. లేదంటే మీరెందుకు లొంగుతారు? నువ్వేమైనా అనుకో వేదా, మన కోపం అవని మీద ఉండాలి కానీ ప్రసాదం మీద ఉండకూడదు. పద వెళ్దాం. అమ్మత్తయ్యా, శ్రీకర్ మాయల పెళ్ళుంది. ఆ పెళ్లిని ఆపాలని అవని అనుకుంటోంది. ఎలాగైనా పెళ్లి జరిగేలా చూడు తల్లి. అవని చేసిన ప్రసాదం తిని అవనికే వెన్నుపోటు పడవాలనుకుంటున్నావా అత్తయ్య? ఏ మనిషివత్త, ఇంకా బ్యాలెన్సు శ్రీకర్ మాత్రమే. తమ తప్పు తెలుసుకొని అందరూ వచ్చి తిన్నట్టున్నారు. నేను అవని విడిపోవాలని నాకు లేదు. తప్పనిసరి పరిస్థితిలో మాయాతో పెళ్లికి సిద్ధపడ్డాను. నన్ను అవనిని ఎలాగైనా కలుపు. అందరూ దొంగలే. ఈ విషయం అవనికి చెప్పాలి. అమ్మా అవని, అవని, అమ్మా అవని, మొత్తానికి నువ్వు తీసుకొచ్చిన ప్రసాదం అందరూ తిన్నారమ్మా. సరే అమ్మా, ఉంటాను. నువ్వు కోరుకున్నట్టుగానే అందరూ ప్రసాదం తిన్నారు. ఇప్పుడు నీకు సంతోషమేనా? చాలా చాలా సంతోషంగా ఉంది. నువ్వు చెప్పినట్టుగానే జరిగింది. నీ మాటల్లో ఏదో మహత్యం ఉంది.